అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే సమాచారం అందించాలి. అగ్నిమాపక అధికారి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఆర్డీఓ భానుప్రకాష్. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. రోజుల పాటు ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించినట్లు వివరించారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువని, ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. 2026 సంవత్సరంలో ఈ ఫైర్ సర్వీసెస్ డే అనేది జరుపుకోనికి శ్రీకాళహస్తి నియోజకవర్గం వారిగా ఉన్న ఫైర్ ఆఫీస్కి రావడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడే ఫైర్ సెలబ్రేషన్స్ అన్ని చేసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి వచ్చే ఒక వారం కూడా ఫైర్ యానివర్సరీ కింద ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క యానివర్సరీ కింద చేస్తారు. ఈ యానివర్సరీ డిపార్ట్మెంట్ యొక్క యానివర్సరీలో భాగంగానే వీళ్ళ యొక్క సర్వీసెస్ ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ప్లస్ ఈ ఫైర్ కానీ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏ విధంగా పబ్లిక్ అయితే యాక్ట్ చేయాలో వాటన్నిటిపైన కూడా అవగాహన అనేది కల్పిస్తుంటారు. ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం కానీ ఈ ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క రోల్ ఎంతైనా ఉందని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఒకటి. రెండోది వచ్చేసి ఈరోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి కూడా జరుపుకోవడం జరుగుతుంది. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ వారిగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 139వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతిని సందర్భించుకుని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క చేస్తున్న సర్వీసెస్ అందరూ కొనియాడాలని కోరుకుంటూ వీళ్ళ యొక్క వచ్చే వారం రోజుల పాటు, అంటే 14వ తారీఖు నుంచి 10 రోజులు చేస్తారు, 20వ తారీఖు వరకు చేసే అవగాహన సదస్సుల్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అగ్నిమాపక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్డీఓ సార్ గారి భానుప్రకాష్ రెడ్డి సార్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఆర్డీఓ సార్ గారి చేత కరపత్రాలు మరియు గోడపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు నుంచి ప్రతిరోజు ఒక్కొక్క ప్రెమిసెస్, అంటే కమర్షియల్ కాంప్లెక్సెస్ అవనివ్వండి, ఒకరోజు స్కూల్ బిల్డింగ్స్ అవనివ్వండి, ఒకరోజు హాస్పిటల్ బిల్డింగ్స్ అవనివ్వండి, ఒకరోజు ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ అవనివ్వండి, ఆ విధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ ఇలాంటి ప్రదేశాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రెమిసెస్ను సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ అగ్ని ప్రమాదాలు జరిగితే ఎటువంటి నివారణ కార్యక్రమాలు చేపట్టాలి అనేది అవగాహన కల్పించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ఈ మీడియా మిత్రులు మరియు ప్రజలు